హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలిక్య నిజ స్వరూపం తెలుసుకున్న గంగవ్వ అయితే అలిక్యకు బుద్ధి చెప్పి అలిక్య తండ్రిని పిలిపించి అలిక్యను తన తండ్రితో పాటు ఇక వెళ్ళిపోమ్మని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అలిక్యనైతే తన పుట్టింటికి పంపించబోతుంది గంగవ్వ అయితే ఈరోజు. మరిక అలిక్య గురించి ఏం నిజం తెలుసుకుంది గంగవ్వ? ఇక మరి శ్రీను అలిక్యకు ఎలా బుద్ధి చెప్పి తన తండ్రిని పిలిపించి అలిక్యను పంపించబోతున్నాడు అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే అలిక్య శ్రీనుతో పాటు ఇలా ఇంటికి వచ్చి గంగవ్వను శ్రీనునైతే చాలా ఏడిపించేస్తుంది. ఇక శ్రీనుగాడు నా మెడలో తాళి ఎందుకు కట్టానా అనిపించేలా చెయ్యాలని చెప్పి చాలా కోపంతో ఇక శ్రీను ఇంట్లో అడుగు పెడుతుంది కదా అలిక్య. ఇక గంగవ్వ అలిక్య అయితే చాలా గొడవ పడుతూ ఉంటారు. ఇక గంగవ్వ అయితే శ్రీను దగ్గరికి వచ్చి, ఏంట్రా శ్రీను, ఈ పిల్లకు నీ మీద కొంచెం కూడా ఇష్టం లేదు. అసలు ఈ పిల్ల ఇక ఎందుకు నీతో పాటు వచ్చిందో తెలియట్లేదు. ఇక ఈ పిల్లకు ఆదిత్య అంటేనే ఇష్టం. ఇక ఆదిత్య మీద ప్రేమను వదులుకోలేక నీతో పాటు ఇక్కడికి వచ్చిందేమో అనిపిస్తుందిరా. అసలు ఈ పిల్ల వంట చేయమంటే ఇలా చేసిందేంట్రా, మనని వంటతో చంపేసిందిరా అని చెప్పి గంగవ్వ అయితే అంటూ ఉంటుంది శ్రీను దగ్గరికి వచ్చి. అప్పుడే ఇక శ్రీను అయితే, ఏంటే గంగి అలా అంటావేంటే నా పిల్లాన్ని, అది ఇప్పుడే కదా కొత్త, అన్నీ అలవాటు పడతాయి, త్వరగా రావాలంటే రాదు కదా ఏది అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటాడు. ఏది ఏమైనా ఈ పిల్లతో నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా, నీ జిందగీ మొత్తం కూడా నాశనం చేస్తుందేమో అని నాకు భయంగా ఉందిరా. ఈ పిల్ల ఏ ఒక్క పని చెప్పినా ఎదురు చెప్తుంది. అసలు ఇలాంటి పిల్ల నీకు దొరకడం ఏంటిరా, ఇక నువ్వు చాలా మంచివాడు, కానీ ఇలాంటి పిల్ల నీకు భార్యగా వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉందిరా అని చెప్పి గంగవ్వ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీను దగ్గరికి వచ్చి శ్రీనుతో చెప్పుకుంటూ. అప్పుడే ఇక శ్రీను అయితే, నాకు కూడా ఈ చిలకమ్మ ప్రవర్తన అంటే ఇష్టం లేదు, కానీ నా అమ్మాడి జీవితం నాశనం చేయడానికి ఈ చిలకమ్మ ఇంట్లో అడుగుపెట్టింది. నా అమ్మాడి జీవితం బాగుండాలని చెప్పి ఈ చిలకమ్మ మెడలో తాళి కట్టి నా పెళ్ళానిగా ఇంటికి తీసుకొచ్చాను అంతే. ఇక ఈ చిలకమ్మ మీద నాకు కూడా ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు శ్రీను అయితే. ఇక ఈ రోజైతే ఇక సునంద అయితే ఆనంది ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది. ఇక అలిక్య శ్రీను ఇద్దరు కూడా ఇక ఏం తిన్నారో ఎలా ఉన్నారో. ఇక శ్రీనుది చాలా పేద కుటుంబం, అలిక్య చాలా ధనవంతురాలమ్మాయి కాబట్టి శ్రీను తను అడిగిందల్లా తెస్తున్నాడో లేదో అని చెప్పి సునంద అయితే ఇక అలిక్యకు ఇష్టమైనవన్నీ ఫ్రూట్స్, స్వీట్స్, ఇంకా కావలసిన ఇక చీరలు అవన్నీ కూడా ఆనందిని ఇక ఇలా అలిక్యకు శ్రీనుకు ఇవన్నీ ఇచ్చిరమ్మా, నువ్వు ఆదిత్య ఇద్దరు వెళ్ళండి శ్రీను వాళ్ళ ఇంటికి, ఒకసారి వాళ్ళు ఎలా ఉంటున్నారో చూసిరండి అని చెప్పి సునంద అయితే తన కొడుకు కోడల్ని ఇద్దరిని కూడా శ్రీను ఇంటికి పంపించేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి వెళ్ళి ఆనంది అయితే ఇక శ్రీనుని అలిక్యను చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, వీళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము అని చెప్పి ఆనంది అయితే ఇక వాళ్ళిద్దరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటుంది. నీ కోసం అత్తయ్య చాలా పంపింది అలిక్య, నీకు ఇష్టమని చెప్పి ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్, ఇక ఈ చీరలు ఇవన్నీ పంపింది అని చెప్పి ఇక ఆనంది అయితే ఇలా ఇస్తూ ఉంటుంది అలిక్యకు. అప్పుడే ఇక శ్రీను అయితే, అవన్నీ నేను తెచ్చేదాన్ని కదా అమ్మాడి, ఎందుకు చిలకమ్మక అవన్నీ తీసుకొచ్చారు అని ఇక అంటూ ఉండగా, లేదు శ్రీను, నువ్వు తేలేవని కాదు, మా ఇష్టంతో నేను ఇక ప్రేమతో తెచ్చాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆదిత్య అయితే, పద ఆనంది, అర్జెంటుగా మీటింగ్ ఉంది, మనం ఆ మీటింగ్కు అటెండ్ కావాలి, త్వరగా వెళ్దాం పద అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉండగా, అప్పుడే ఇక ఆనంది అయితే, సరేనండి పదండి, జాగ్రత్త అలక్య అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉండగా, అప్పుడే ఇక అలక్య అయితే చాలా ఏడుస్తూ ఇక ఆది అని వెళ్ళి ఆదిని గట్టిగా హక్ చేసుకుంటుంది. నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళు ఆది, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ఈ ఇంట్లో, ఈ గుడిసె ఇంట్లో నేను ఉండలేను, ఇక నా స్థాయి ఏంటో నీకు తెలుసు, ఇక నేను నిన్ను పెళ్లి చేసుకొని ఉంటే ఆ మేడల్లో ఉండేదాన్ని, కానీ నీ వల్లనే నాకు ఈరోజు ఈ స్థితి పట్టింది, ఈ శ్రీను గారిని పెళ్లి చేసుకోవలసి వచ్చింది, నేను ఇక్కడ ఉండలేను ఆదిత్య, నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అని ఇక ఇలా ఆదిత్యను హక్ చేసుకొని చాలా గట్టిగా ఏడ్చేస్తుంది అలెక్కి అయితే. అప్పుడే ఇక శ్రీను, ఆనంది, గంగవ్వ
గంగవ్వ అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటి ఆదిత్యను హగ్ చేసుకోవడం ఏంటి చిలకమ్మ అని ఇక శ్రీను అయితే చాలా కోపంగా, చిలకమ్మ అలా ఇక ఆదిత్య బాబుని నువ్వు హగ్ చేసుకోకూడదు, నువ్విప్పుడు నా పెళ్ళానివి, ఇక ఆదిత్యకు మా అమ్మాడి ఇక వాళ్ళిద్దరి మధ్యనే అలాంటి హగ్గులు ఉంటాయి, నువ్వు ఆదిత్యను అలా హగ్ చేసుకోకూడదు, తప్పు అని చెప్పి శ్రీను అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య ఆనంది అయితే ఇక అలిక్యకు నా మీద ఉన్న ప్రేమతో అలా హగ్ చేసుకుంది. ఒకేసారి మర్చిపోవడం చాలా కష్టం కదా శ్రీను, నువ్వేం అపార్థం చేసుకోకు, ఇక నేనంటే ఏంటో నీకు తెలుసు, ఇక ఆనందికి తెలుసు, ఇక అలాంటప్పుడు అలిక్య ఇలా ప్రవర్తించిన నా మనసు మారదని మీకు తెలుసు కదా, నా మీద నీకు నమ్మకం ఉంది కదా, ఇంకా మీరెందుకు టెన్షన్ పడతారు, అలిక్య నెమ్మదిగా నన్ను మర్చిపోతుంది, నీతో సంతోషంగా ఉంటుంది, ఇక కొన్నాళ్ళు వెయిట్ చెయ్యి అంతే శ్రీను, ఇక నెమ్మదిగా ఆ దేవుడు అలిక్యను మరిపించేస్తాడు అని చెప్పి ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది శ్రీను అయితే అవునండి, నీ గురించి మాకు మొత్తం తెలుసు, నువ్వు ఎలాంటి వాడివో, నీ మంచితనం మాకు తెలియదా, ఇక అలిక్య నీ మీద ప్రేమను ఒకేసారి చంపుకోలేదు కదా, ఇక ఇప్పుడు అలిక్య ఈ ఇంట్లో ఉండడానికి చాలా ఇబ్బంది పడుతుంది, అందుకే నువ్వు వచ్చావు కాబట్టి ఇక తన ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పుకుంటుంది, కానీ అలిక్యని ఇప్పుడు మనతో పాటు తీసుకెళ్తే మళ్ళీ ఇక్కడ అలిక్య ఉండలేదు, తను ఇక ఈ పరిస్థితులకు అనుగుణంగా ఉండగలగాలి అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే అవును ఆనంది, నువ్వు చెప్పింది నిజమే, ఇక ఎప్పటికైనా అలిక్య ఉండాల్సింది ఇక్కడే కాబట్టి ఇక్కడ పరిసరాలన్నీ కూడా తనకు ఇక అలవాటు పడాలి, అందుకే నేను కూడా అలిక్యను మనతో పాటు తీసుకురావడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అలిక్య అయితే అదేంటి అది, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావా అని ఇక అలిక్య అంటూ ఉండగా తప్పదు అలిక్య, కొద్ది రోజులు ఇలాగే ఉంటుంది కొత్త కదా, తర్వాత అన్నీ సద్దుమతమవుతాయి, నువ్వు కొద్ది రోజులు వెయిట్ చేయి అంతే అని చెప్పి ఇక అలిక్యనైతే శ్రీను దగ్గరనే వదిలేసి ఇక జాగ్రత్త లెక్కని చెప్పి ఆదిత్య ఆనంది అయితే వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ గంగవ్వ అయితే అలిక్యను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నా మనవడి భార్య, ఇక శ్రీను భార్య అయితే ఇలా ఆదిత్య కావాలి, ఆదిత్యను హక్ చేసుకొని ఇక ఇలా ప్రవర్తిస్తుంది, అసలు ఇది నిజంగానే మా శ్రీనుతో రావాలని వచ్చిందా, లేకుంటే ఇంకా మా శ్రీను మీద కోపాన్ని పెంచుకొని మా శ్రీను గారిని ఏమైనా చెయ్యాలని వచ్చిందా అని ఇక చాలా భయపడుతూ ఉంటుంది గంగవ్వ అయితే. ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. శ్రీను అయితే గంగవ్వతో ఇలా అంటూ ఉంటాడు, గంగి ఇక నువ్వు చిలకమ్మని ఏమీ అనొద్దు, తను చాలా సెన్సిటివ్, ఏదన్నా కూడా ఇక వెంటనే రియాక్ట్ అవుతుంది, ఏం చేస్తుందో అర్థం కావట్లేదు, కాబట్టి కొన్నాళ్ళు నువ్వు ఓపిక పట్టాలి గంగి అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీను అయితే. అప్పుడే ఇక గంగవ్వ అయితే సరేరా, ఇక కొద్ది రోజులు కొత్త కదా, ఇక నేను కూడా ఏమీ అననులే, తర్వాత ఇక నువ్వు తను మంచిగా కలిసి ఉంటేనే కదా నాకు కూడా సంతోషం అని ఇక గంగవ్వ కూడా చిలకమ్మనైతే ఏమీ అనదు. ఇక ఇది ఇలా ఉండగా అలిక్య లోపలికి వెళ్ళి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య కోసం. ఆదిత్య నన్ను మోసం చేశాడు, ఆదిత్య ఆనంది సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం ఈ శ్రీనుగాడితో ఈ గుడిసె ఇంట్లో ఇలా ఇక పొయ్యిల కట్టెల మీద వండుకుంటూ వీడికి సేవలు చేయాల్సి వచ్చింది, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అలిక్య అయితే. ఇంతలోనే ఇక జీవన అలిక్యకు కాల్ చేస్తుంది. ఇక అలిక్య అయితే జీవన కాల్ చేస్తుందని చెప్పి పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇక జీవన అయితే ఏంటి అలిక్య, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఆ శ్రీనుగాడితో వెళ్ళిపోవడం ఏంటి, నీకేమైనా మైండ్ పనిచేస్తుందా అని ఇక అంటూ ఉండగా నేను చేసింది మంచి పని జీవన, ఇక నన్ను మా కన్న వాళ్ళు తీసుకెళ్తే ఇక నేను ఆదిత్యతో ఎప్పుడూ మాట్లాడలేను, ఆదిత్యను చూడలేను, ఇక శాశ్వతంగా ఆదిత్యకు దూరం కావాల్సిందే, ఇక ఇప్పుడు శ్రీను దగ్గర ఉన్నాననుకో, ఇక ప్రతిరోజు కూడా నేను ఆదిత్యను చూడొచ్చు, ఆదిత్యతో మాట్లాడవచ్చు, మళ్ళీ నేను ఆదిత్యను దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అలిక్య అయితే. అప్పుడే జీవన అయితే షాక్ అయ్యి ఏంటి అలిక్య అసలు నువ్వేమంటున్నావు, నువ్వు శ్రీనుగాడి దగ్గర ఉంటే ఇక నీ దగ్గరికి ఆదిత్య రోజు ఎందుకు వస్తాడు, నువ్వు ఇక ఆదిత్యకు ఎలా దగ్గర అవుతావు, ఇక నీకేమైనా మైండ్ ఇక పనిచేస్తుందా, అలా మాట్లాడుతున్నావేంటి, ఆ శ్రీనుగాడు నువ్వు అనుకున్నట్టు ఇక మంచివాడేమి కాదు, వాడిక తన అమ్మడి కోసం ఏమైనా చేస్తాడు, మళ్ళీ నువ్వు ఆదిత్య జీవితంలోకి రావాలనుకుంటున్నావని ఇక శ్రీనుగాడికి తెలిసిందనుకో, ఇక నిన్ను ఎవరికి చెప్పకుండా ఎక్కడికైనా తీసుకెళ్ళి
వెళ్ళి ఇక నిన్ను చంపేసినా చంపేస్తాడు, లేకుంటే మీ కన్న వాళ్లకు అప్పగించి వస్తాడు ఆ శ్రీనుగాడు, అలాంటివాడు. ఇక నువ్వు వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది అలెక్యనైతే. అప్పుడే ఇక అలెక్య అయితే ఇక శ్రీనుగాడితో నేను జాగ్రత్తగా ఉండడం కాదు, నాతోటే ఇక గంగి శ్రీను ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి నేను చుక్కలు చూపిస్తున్నాను. ఇక ఎందుకు ఈ చిలకమ్మ మెడలో తాళి కట్టాన్రా అనేలా నేను శ్రీనుగాడిని చేస్తున్నాను. ఇక్కడ గంగవ్వతో శ్రీనుగాడితో ఫుట్బాల్ ఆడుతున్నాను అని చెప్పి అలెక్కైతే జీవనతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గంగవ్వ అయితే ఏంటి ఈ పిల్ల పక్కకు వెళ్ళి ఎవరితో మాట్లాడుతుంది అని ఇక గంగవ్వ అయితే వింటూ ఉంటుంది. అప్పుడే ఇక అలెక్కైతే ఇలా ఇక జీవనతో అంటూ ఉంటుంది, ఆ శ్రీనుగాడిని నేను ఇక ఇష్టపడి వాడితో కాపురం చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు. ఇక నా ఆదిని నేను దక్కించుకొని ఇక ఆనంది నాకు చేసిన అన్యాయానికి తనకు ఇంకా 10 రెట్లు ఎక్కువ అన్యాయం చేయాలి. ఇక తను ఇక ఎలాగైనా ఆదిత్య జీవితంలో నుండి వెళ్ళిపోవాలి. ఎప్పటికైనా నేను ఆదిత్యకు భార్యగా ఉండాలి. అలా ఉండాలంటే నేను శ్రీనుగాడింట్లోనే ఉండాలి. మా కన్న వాళ్ళతో వెళ్ళిపోతే నేను అనుకున్నది సాధించలేను, నా ప్రేమను దక్కించుకోలేను, నా పగను చల్లార్చలేను అని చెప్పే నేను శ్రీనుతో పాటు ఇంటికి రావడానికి ఒప్పుకున్నాను. అంతేకాని వాడి మీద మోజుపడి వాడితో ఇక నేను శోభనం జరిపించుకోవడానికి ఇంటికి రాలేదు జీవన అని ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది అలెక్కైతే జీవనతో. ఆ మాటలు విన్న గంగవ్వ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే శ్రీను దగ్గరికి వెళ్ళి శ్రీనుగాన్ని తీసుకొని వస్తుంది. చూర్రా నీ పెళ్ళం ఎలా మాట్లాడుతుందో ఎవరితోనో, ఇక ఆదిత్య బాబుని ఎలాగైనా దక్కించుకుంటుందంట, నీతో వచ్చింది తన కోసమేనంట. ఇక తన కన్న వాళ్ళతో వెళ్తే ఇక ఆదిత్యను చూడలేదు కదా, వాళ్ళు ఎప్పటికీ ఆదిత్యను కలవనివ్వరు అని చెప్పి కావాలనే అది ఇంట్లో అడుగు పెట్టిందిరా. ఇక మనిద్దరికి చుక్కలు చూపిస్తుంది, ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలరా, ఒక్కసారి వినరా జీవనతో ఏం మాట్లాడుతుందని చెప్పి గంగవ్వ అయితే శ్రీనును తీసుకొచ్చి ఇక అలెక్య మాట్లాడుతున్న మాటలన్నీ శ్రీనుకు వినిపించేస్తుంది. ఇక శ్రీను గంగవ్వ ఇద్దరు కూడా దీని సంగతి చెప్తానాగు, మా అమ్మడి జీవితంలో మళ్ళీ నిప్పులు పోయాలనుకుంటుందా, ఆదిత్య బాబు మనసులో మళ్ళీ చోటు కావాలని కోరుకుంటుంది. అసలు ఇదేం ఆడది, ఇలా పెళ్ళైన మొగాన్ని ఇష్టపడి ఇక వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి ఇక తను దక్కించుకుంటుంది. ఇక దీన్ని ఇలా చెప్తే వినదు గంగి, దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక మళ్ళీ ఏమీ తెలియనట్టు గంగవ్వ శ్రీను అయితే ఇక లోపలికి వచ్చి కూర్చుంటారు. ఇక అలెక్య కాల్ మాట్లాడి శ్రీను దగ్గరికి వస్తుంది. ఏంటి శ్రీను అలా చూస్తున్నావు నా వైపు కోపంగా అని ఇక అంటూ ఉండగా, ఏం లేదు చిలకమ్మ, ఈరోజు నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఇక నువ్వు నా మీద ప్రేమతోనే ఇక్కడికి వచ్చావా? ఇక ఈరోజే మన ఇద్దరికి శోభనం ఏర్పాటు చేసింది గంగి, ఈ రోజు నైటు మన ఇద్దరికి శోభనం అని చెప్పి చాలా సిగ్గుపడుతూ ఉంటాడు శ్రీను అయితే. అది విన్న ఇక అలీకి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి శోభన ముహూర్తం పెట్టడం ఏంటి, నీకు నాకు శోభనం ఇప్పుడు జరగడం ఏంటి, దానికి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు శోభనం అవసరం లేదు, నేను ఇక ఎప్పుడు జరుపుకోవాలంటే అప్పుడే జరుపుకుందాం అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది అలీకి అయితే. అప్పుడే ఇక గంగవ్వ అయితే ఇక నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, అసలు నువ్వు ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో మాకు తెలిసిపోయింది. ఇక ఆదిత్యను ఎప్పటికైనా దక్కించుకోవడం కోసమే మా శ్రీనుతో పాటు నువ్వు ఇంటికి వచ్చావు కదూ అని ఇక గంగవ్వ అయితే అంటూ ఉంటుంది అలెక్యను. అప్పుడే ఇక అలెక్య అయితే ఏంటి ఈ ముసల్ది ఇలా మాట్లాడుతుంది, నేను ఫోన్ మాట్లాడడం వినేసిందా ఏంటి జీవనతో నేను మాట్లాడడం అని ఇక షాక్ అవుతుంది అలెక్య అయితే. అప్పుడే గంగవ్వ అయితే చాలా కోపంగా అలెక్య దగ్గరికి వెళ్ళి అలెక్య చెయ్యి ఇలా వెనక్కి విరుస్తూ, ఎంత ధైర్యమే, ఇక ఈ శ్రీను గారిని గంగినే మోసం చేస్తావా, ఈ బస్తీలో మమ్మల్ని మోసం చేసే ఆడది కానీ మగాడు కానీ ఎవ్వడు లేడు, ఇక నువ్వు మమ్మల్నే మోసం చేసి ఇక మా అమ్మడి జీవితంలో నొప్పులు కురిపించడానికి ఇక మా శ్రీను జీవితాన్ని ఇలా నాశనం చేస్తావా అని చెప్పి గంగవ్వ అయితే ఈరోజు ఇలా అలెక్య చెయ్యి వెనక్కి విరుస్తూ అలెక్యకైతే ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంతలోనే శ్రీను కూడా వస్తాడు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, ఇక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఆదిత్యకు ఆనందికి నిన్ను ఇప్పుడే మీ కన్న వాళ్లకు అప్పగించేస్తాను, ఇక నువ్వు ఇలాంటి దానివని తెలుసుకునే మీ డాడీ నెంబర్ నేను తీసుకున్నాను, ఇప్పుడే కాల్ చేస్తాను, వచ్చి నిన్ను తీసుకెళ్తాడు అని చెప్పి శ్రీను అయితే వెంటనే అలెక్య తండ్రికి కాల్ చేశాడు. నీ కూతురు అలెక్య మారలేదండి, ఇంకా ఆదిత్య జీవితంలోకి వెళ్ళాలి, ఆనందిని ఆదిత్యను విడగొట్టి ఇక తను ఆదిత్యను దక్కించుకోవాలని చూస్తుందని చెప్పి వెంటనే ఇక అలెక్య తండ్రికి కాల్ చేస్తాడు శ్రీను అయితే. ఇక ఆ విషయం తెలుసుకున్న అలెక్య తల్లిదండ్రులైతే మళ్ళీ శ్రీను ఇంటికి వస్తారు. ఏంటమ్మా మళ్ళీ నువ్వు ఇక ఆదిత్య జీవితంలోకి వెళ్ళాలనుకోవడం ఏంటి, శ్రీను పెళ్లి చేసుకున్నాడు, శ్రీనుతో హ్యాపీగా ఉంటానని శ్రీను ఇంట్లోకి వచ్చావు, మళ్ళీ ఇక నీ
మనసు మారలేదా? నువ్వు ఇలాంటి దానివా? అని చెప్పి ఇక తన తల్లిదండ్రులైతే చాలా తిడుతూ ఉంటారు అలిక్యనైతే. అప్పుడే ఇక శ్రీను అయితే ఇక ఇది ఎప్పటికి మా ఆదిత్య బాబు జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చింది. ఎప్పటికైనా దీనివల్ల చాలా ప్రమాదం. ఇక వెంటనే వాళ్ళకు తెలియకుండానే దీన్ని తీసుకెళ్ళండి అని చెప్పి శ్రీను అయితే అలిక్య బ్యాగ్ తీసుకొని అలిక్యను బయటకు గెంటిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలిక్య మారలేదు, ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి ఇక పచ్చని కాపురాన్ని ఇలా నాశనం చేయాలనుకుంటుంది మా కూతురు. ఇలాంటి కూతురు మా కడుపులో పుట్టినందుకు మాకు చాలా సిగ్గుసేటుగా ఉందని చెప్పి అలిక్య తల్లిదండ్రులైతే ఇక శ్రీను ద్వారా అలిక్య గురించి తెలుసుకొని పద అని చెప్పి అలిక్యనైతే ఈరోజు వాళ్ళతో పాటు ఇలా లాక్కొని వెళ్తూ ఉంటారు. ఇక శ్రీను గంగవ్వ ఇద్దరు కూడా ఇక ఇలా ఆదిత్యకు ఆనందికి సునందకు ఎవరికి తెలియకుండా అలిక్యను మళ్ళీ తన కన్న వాళ్లకు అప్పగించబోతున్నారు. ఇక అసలైన అలిక్య నిజ స్వరూపం తెలుసుకున్న గంగవ్వ శ్రీను అయితే ఇక ఇలా అప్పగించిన తర్వాత శ్రీను అయితే ఆనంద్కి కాల్ చేస్తాడు. అమ్మాడి అలిక్య వాళ్ళ అమ్మానాన్నలతో పాటు వెళ్ళిపోయింది. ఎందుకంటే అలిక్య మారిపోయినాతో ఇక పెళ్ళికి ఒప్పుకొని నాకు భార్యగా ఇంటికి వచ్చింది అనుకున్నాము, కానీ తను ఇక మారలేదు. ఇంకా నీ జీవితాన్ని నాశనం చేయాలి, ఆదిత్య బాబు గారిని దక్కించుకోవాలని స్వార్థంతో ఉంది. ఇక ఈరోజు జీవనమ్మతో అలిక్య కాల్ మాట్లాడడం గంగి నేను విన్నాము. అందుకే ఇక అది ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి నిన్ను పంపించాను ఆనంది అని చెప్పి శ్రీను అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇక ఆనందికి కాల్ చేసి అప్పుడే ఇక ఆనంది అయితే మంచి పని చేశావు శ్రీను, ఈ విషయం అత్తయ్యకు ఇక ఆదిత్య గారికి అందరికీ చెప్తాను, వాళ్ళు కూడా సంతోషించే విషయమే అని చెప్పి ఇక ఆనంది అయితే శ్రీను చేసిన పనికి చాలా మెచ్చుకుంటూ ఉంటుంది శ్రీనునైతే. ఇక ఈ విధంగానైతే అలిక్య నిజ స్వరూపం తెలుసుకున్న గంగి శ్రీను అయితే అలిక్యకు బుద్ధి చెప్పి అలిక్యను తన కన్న వాళ్లకు అప్పగించబోతున్నాడు ఈ రోజైతే. ఇక ఈ విధంగా జీవన అలిక్య మాటలు చాటుగా విన్న గంగవ్వ శ్రీను అయితే ఇలా చేసి ఇక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు అలిక్యకైతే. మరి ఇక అలిక్య తన కన్న వాళ్ళతో వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయబోతుంది అనేది చూడాలి తర్వాత. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.